హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు క్రిప్టో బడి అండ్ మై నేమ్ ఇస్ విజయ్. సో ఈ రోజు ఒక వీడియోలో వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. మనకు చాలా మంది కామెంట్స్లో ఇదివరకు కూడా అడిగారు. 10x కాయిన్స్, 100x కాయిన్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయడము. చాలా మంది ఇప్పుడు కాయిన్ గెకో, కాయిన్ మార్కెట్ క్యాప్లో కాయిన్స్ సెర్చ్ చేస్తుంటారు కదా. వాటిలో పబ్లిష్ కాకముందే అంటే మీరు ఒక్కొక్కసారి అబ్జర్వ్ చేస్తే కొన్ని కొత్త కాయిన్స్ కాయిన్ గెకోలో, కాయిన్ మార్కెట్ క్యాప్లో వచ్చేసరికి ఆల్రెడీ 50 మిలియన్, 100 మిలియన్, సమ్ టైమ్స్ ఈవెన్ 200 మిలియన్ మార్కెట్ క్యాప్ కూడా ఉంటుంది. సో దానికంటే ముందే అలాంటి కాయిన్స్ని ఫైండ్ అవుట్ చేసి ఎర్లీగా ఎలా ఇన్వెస్ట్ చేయాలో నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సారీ, ఈ ప్రొసీజర్ ఏదైతే ఉందో ఇది చాలా రిస్కీ అని చెప్పుకోవచ్చు. సో మీరు ఆ రిస్క్ లెవెల్‌ను అర్థం చేసుకొని మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే మనం 10x, 100x కాయిన్స్ మీద ఇన్వెస్ట్ చేయాలని అంటే ఎంత ప్రాఫిట్ ఉందో అంత లెవెల్‌లో రిస్క్ కూడా ఉంటుంది ఈ ప్రాజెక్ట్స్ పైన. ఎందుకంటే ఈరోజు బై చేసినయి నెక్స్ట్ డే కూడా ఉండకపోవచ్చు. సో అది మాత్రం అర్థం చేసుకోండి. వెరీ రిస్కీ ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయి. సో దానికంటే ముందు మనము యూజ్ చేస్తున్న టూల్స్ 1 ఆర్ 2 టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ గురించి కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏ టూల్స్ వాడి ఈ కాయిన్స్‌ని ఫైండ్ ఔట్ చేయాలన్నది. సో చివరి వరకు కంపల్సరీ చూడండి. ఇదైతే వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ వీడియోస్. సో నేను యూజ్ చేసే టూల్ ఇప్పుడు కొత్త కాయిన్స్ ఫైండ్ ఔట్ చేయడానికి డెక్స్ స్క్రీనర్ అనే టూల్. మీరు మేబీ వినే ఉండొచ్చు ఆర్ మేబీ ఫస్ట్ టైమ్ చూస్తుండొచ్చు. సో ఈ టూల్ ఏంటంటే లేటెస్ట్ కాయిన్స్ అయితే మనకు అవైలబుల్‌గా ఉంటాయి. ఇప్పుడు కాయిన్ గెకో, కాయిన్ మార్కెట్ క్యాప్ ఏంటంటే నా ప్రాజెక్ట్స్ వాళ్ళకి అప్లికేషన్ పెట్టి కాయిన్స్ రిజిస్ట్రేషన్ చేసుకుంటుంటారు. సో దానికి టైం పడుతుంది. బట్ ఈ డెక్స్ స్క్రీనర్ ఏంటంటే డైరెక్ట్ బ్లాక్ చైన్ అనలిటిక్స్ నుంచి అంటే ఆ ఆన్ చైన్ ట్రాన్సాక్షన్స్‌ను వెరిఫై చేసి డైరెక్ట్ వీళ్ళు యాడ్ చేస్తుంటారు. సింపుల్‌గా కూడా అంటే ఈజీగా కూడా యాడ్ చేయొచ్చు కంపేర్ టు కాయిన్ గెకో. అందుకోసమే అయితే వీటిలో కొత్త కాయిన్స్ ఈజీగా వచ్చేస్తుంటాయి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇందులో ఈ లెఫ్ట్ సైడ్ సొలానా, ఇథీరియం, బేస్, ఆర్బిట్రమ్, పాలిగాన్ అన్ని చైన్స్ ఉంటాయన్నట్టు. సో మనకు ఏ చైన్‌లో మీరు ఏ బ్లాక్ చైన్ పైన మీరు ట్రేడ్ చేయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. బట్ ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం ఏంటంటే ఎక్కువ మనకి మీమ్ కాయిన్స్ అవైతే సొలానా మీద లాంచ్ అవుతున్నాయి. సో మనం ఈ వీడియోలో సొలానా బ్లాక్ చైన్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి అలా అది న్యూ పెయిర్స్ అనే ట్యాబ్ అయితే ఉంది. సో ఈ న్యూ పెయిర్స్ మీద క్లిక్ చేసుకుంటే మీకు మొత్తం దానికంటే ముందు నేను జస్ట్ హోమ్ పేజ్‌కెళ్తే డెక్స్ స్క్రీనర్‌లో సో కరెంట్ ట్రెండింగ్‌లో ఉన్న కాయిన్స్ అయితే మనకు మొత్తం కనబడుతుంటాయి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి బ్లాక్ చైన్ మీద ఉన్న కాయిన్స్ కూడా మనకి అంటే టోటల్ అన్ని బ్లాక్ చైన్స్ ట్రెండింగ్‌లో ఉన్న టోకెన్స్ మనకు తెలిసిపోతుంటాయి. సో మనం ఈజీగా చూసుకోవచ్చు. బట్ మీరు చూసుకుంటే ఇక్కడ చూడండి 24 అవర్సు. సో ఈ పర్టిక్యులర్ కాయిన్ కికి అనేది 24 అవర్స్‌లో 3004% అయితే ఇంక్రీజ్ అయింది. సో అలానే నెక్స్ట్ కేటోరియం 33, 35% అని ఇంకొక కాయిన్ కగేకి అంట సమ్ 61,000% ఇంక్రీజ్ అయింది 24. సో ఈ అన్నీ ఇలా ఉంటాయి. బట్ ఇవి ఆల్రెడీ టూ లేట్ అన్నట్టు. సో మీరు రేపొచ్చి చూస్తే ఈ కాయిన్ ఉండకపోవచ్చు. సో ఈ టైంలో ఇన్వెస్ట్ చేయడం అన్నది రిస్కీ. సో దానికంటే ఇంకా కూడా అంటే జస్ట్ లాస్ట్ 1 అవర్, 2 అవర్స్‌లో ఫైండ్ ఔట్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే మనం ఇక్కడ న్యూ పెయిర్స్ అనే క్లిక్ చేయండి. న్యూ పెయిర్స్ క్లిక్ చేసిన తర్వాత మీరు టాప్‌లో చూసుకుంటే ఇక్కడ ఆల్ చైన్స్ కనబడుతుంది కదా! అలా కాకుండా నాకు జస్ట్ సొలానా కాబట్టి నేను సొలానా మీద క్లిక్ చేస్తాను. సో ఇప్పుడు ఏమవుతుందంటే సొలానా మీద ఉన్న న్యూ పెయిర్స్ అంటే న్యూ టోకెన్స్ అన్నీ మనకి ఇక్కడ డిస్‌ప్లేలో వస్తాయి. సో దాని తర్వాత ఇక్కడ మనం టైమ్‌ని మనం చేంజ్ చేసుకోవాలి. సో టైమ్ ఫిల్టర్‌కెళ్ళేసి ఇక్కడ ఏజ్. సో నేనేం చేస్తున్నా అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 24 అవర్స్ అంటే లాస్ట్ 24 అవర్స్ కంటే ముందు క్రియేట్ అలా కాకుండా ఇంకా లేటెస్ట్ కాయిన్స్ కావాలంటే నేను 3 అవర్స్ అని పెట్టుకుంటాను. అంటే లాస్ట్ 3 అవర్స్‌లో క్రియేట్ అయిన కాయిన్స్, ట్రేడ్ అవుతున్న కాయిన్స్ మనకి అన్నీ ఇప్పుడు స్క్రీన్ మీద వచ్చింది. అలానే లిక్విడిటీ. ఈ లిక్విడిటీని ఏం చేస్తున్నానంటే కొంచెం ఎక్కువ లిక్విడిటీ ఉండాలి. అంటే ఇప్పుడు లిక్విడిటీ అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ కాయిన్స్‌ని క్రియేట్ చేసిన వాళ్ళు కొంచెం స్టాక్ కాయిన్స్‌నయితే ఈ డెక్స్ అంటే ఈ రేడియం ఉంటుంది గదా! రేడియం అనేది మనకి ఒక డీసెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజ్. దానిలో డిపాజిట్ చేస్తుంటారు. ఎందుకంటే ఇప్పుడు బై అండ్ సెల్ చేయాలంటే ఆన్ చైన్ పైన మన ట్రాన్సాక్షన్స్ అయితే ఉండాలి. సో దానికోసం వెళ్లి కొన్ని కాయిన్స్‌నయితే డిపాజిట్ చేస్తుర్రు. సో నేను ఎంత లిక్విడిటీ ఉంటే అంత మనకి బెటర్. సో మేబీ అరౌండ్ 10,000 అయితే పెడతాను లిక్విడిటీ. సో పెట్టిన తర్వాత మనకిప్పుడు కొత్త లిస్ట్ అయితే అప్డేట్ అయిపోయింది. సో ఇక్కడ చూసుకుంటే హ్మ్, ఇది ఈ లేటెస్ట్ కాయిన్స్. బట్ మనము
ఏ కాయిన్స్ చూసినా కొన్ని బేసిక్స్ చెకింగ్స్ అయితే చేసుకోవాలి బిఫోర్ మనము ఇన్వెస్ట్ చేయడానికి. సో, నేనొక ఎగ్జాంపుల్ కాయిన్ తీసుకొని చెప్తాను. సో, ఇక్కడ ఇది క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసి న్యూ ట్యాబ్‌లో ఓపెన్ చేస్తే మనకి బాంక్ అనే కాయిన్ అయితే ఓపెన్ అయింది. సో, ఫస్టు మనం చెక్ జేసుకోవాల్సిందేంటంటే, దానికి సోషల్స్ ఉన్నాయా? అంటే ట్విట్టరు, అది టెలిగ్రామ్ గ్రూప్ గాని, ఆర్ వెబ్‌సైట్ గాని ఉన్నాయా లేదా చూసుకోవాలి. సో, దీనికైతే అవి ఉంటే ఇక్కడొస్తాయి. ఇక్కడైతే ఏమీ లేవు. సో, నెక్స్టు చెక్ జేసుకోవాల్సింది లిక్విడిటీ. అంటే ఇప్పుడు వెబ్‌సైట్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంటు. అలానే ట్విట్టర్ అకౌంట్ ఉండడం గూడా చాలా ఇంపార్టెంటు. సో, ఏమవుతుందంటే ఇప్పుడు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే మీమ్ కాయిన్స్ ఎక్కువగా మనకి ట్రేడ్ ఎలా అవుతుందంటే మోర్ మార్కెటింగ్ మీన్స్ మోర్ ట్రేడింగ్ వాల్యూ. సో, ఇప్పుడు ఆ కాయిన్ ఎగ్జిస్ట్ అయ్యి అది ఎవరికి తెలియకపోతే అది ఎంత మంచి కాయిన్ అయినా యూజ్‌లెస్. సో, అందుకోసమే వాళ్ళకి టెలిగ్రామ్ గ్రూప్ ఉండడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాగే ట్విట్టర్ అకౌంట్, వెబ్‌సైట్. సో, అవి గూడా లేవు అంటే అది ఫస్ట్ రెడ్ ఫ్లాగ్. సో, నేనైతే ఇగ్నోర్ చేస్తాను. అలానే నెక్స్ట్ చూసుకోవాల్సింది లిక్విడిటీ. ఇక్కడ లాక్ సింబల్ ఉంది చూడండి. సో, ఈళ్ళు 359,000 వర్త్ ఆఫ్ టోకెన్స్‌నైతే వాళ్ళు లిక్విడిటీ పూల్‌లో లాక్ చేశారు. సో, అది గుడ్ యాక్చువల్‌గా. సో, దీని మార్కెట్ క్యాప్ మనకు 200,000 ఉంది. అంటే 2,00,000 అనుకోండి. సో, 201 ఇప్పుడు పెరిగిపోయింది. ఇది ప్రైస్ చార్ట్. జస్ట్ ఇది లాంచ్ అయ్యి మనకి లెస్ దెన్ 1 అవర్ అవుతుంది. 11:10కి లాంచ్ అయింది. ఇప్పుడు 11:40. సో, లెస్ దెన్ 1 అవర్ అవుతుంది. సో, వెరీ, వెరీ రిస్కీ కాయిన్. సో, ఫస్ట్ మనకి సోషల్స్ అలానే లిక్విడిటీ చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ చూసుకోవాల్సింది హోల్డర్స్. ఎంతమంది హోల్డర్స్ ఉన్నారు. ఒక్కసారి చూసుకుంటే ఇది చాలా రిస్కీ కాయిన్. ఇది అవాయిడ్ చేయడం బెటరు. ఎందుకంటే మీరు చూడండి ఈ ఒక్క వాలెట్ దగ్గరనే 89% అయితే ఉన్నాయి. సో, తను ఏ టైంలోనైనా సెల్ చేయొచ్చు. సో, టోకెన్స్ క్రాష్ అయితుంది. సో, నేను ఇప్పుడైతే ఇది అవాయిడ్ చేయడమే బెటరు. బట్ ఆఫ్‌కోర్స్ వన్ థింగ్ ఏంటంటే ఇది ఓన్లీ 1 అవరే కాబట్టి మేబీ ఓన్లీ 1 వాలెట్ దగ్గరనే ఉంది. సో, బట్ దానికంటే ముందు మనం ఇంకొకటి చేసుకోవచ్చు. ఇక్కడ ఈ పర్టిక్యులర్ టోకెన్ కాంట్రాక్ట్ కావాలంటే ఇక్కడ బోంక్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేసి కాపీ టోకెన్ కాంట్రాక్ట్. సో, దాని తర్వాత మనకి ఒకటి rugcheck.xyz అనే వెబ్‌సైట్ అయితే ఉంది. rugcheck.xyz. సో, అందులోకెళ్ళి ఈ టోకెన్ కాంట్రాక్ట్ ఎప్పుడైతే కాపీ చేసామో ఇక్కడ పేస్ట్ చేయండి. చెక్. ఓకే. చూడండి ఇక్కడ వెంటనే ఇది ఏమని చెప్తుంది డేంజర్. మింట్ అథారిటీ స్టిల్ ఎనేబుల్డ్ లో అమౌంట్. మింట్ అథారిటీ స్టిల్ ఎనేబుల్డ్ అంటే అర్థం ఏంటంటే ఎవరైతే ఈ పర్టిక్యులరు ఆహ్, టోకెన్‌ని క్రియేట్ చేసాడో తను మింట్ అథారిటీ అంటే టోకెన్ క్రియేట్ చేసే అథారిటీని బర్న్ చేయలేదన్నట్టు. సో, తను ఇప్పుడు మనకి 1,000,000 కాయిన్స్ క్రియేట్ చేసాడనుకో నెక్స్ట్ 1 అవర్‌కి ఇంకో 1,000,000 కాయిన్స్ కూడా క్రియేట్ చేయగలుగుతాడు. సో, అట్లా అన్‌లిమిటెడ్ కాయిన్స్ క్రియేట్ చేయగలిగే కెపాసిటీ తనకైతే ఉంది. అది కంపల్సరీ ఆ మింట్ అథారిటీని క్యాన్సిల్ చేయడం ఆర్ బర్న్ చేయడం అనేది బెటర్. ఎందుకంటే కొత్త కాయిన్స్ క్రియేట్ చేయలేరు. సో, మింట్ అథారిటీ ఇంకా స్టిల్ ఎనేబుల్డ్ ఉంది కాబట్టి ఈ కాయిన్‌ని బై చేయకపోవడం బెటరు. ఎందుకంటే కొత్త కాయిన్స్ అన్‌లిమిటెడ్ క్రియేట్ చేయొచ్చు కాబట్టి మన వాల్యూ పోతుంది. సో, ఈ టోకెన్‌ని నేను అవాయిడ్ చేస్తున్నాను. సో, ఫస్ట్ ఇది క్లోజ్ చేసేయండి. ఇదే అన్నట్టు మనకేంటంటే ఇన్ని థౌసండ్స్ ఆఫ్ మీమ్ కాయిన్స్‌లో ఏది వర్తు, ఏది కాదు అని తెలుసుకోవడానికి టైం పడుతుంది. సో, అందుకోసమే మీరు బయట 10x, 100x వస్తున్నాయంటే అంత ఈజీగా నమ్మొద్దు ఎవరిని గూడా. మీరు చూస్తున్నారు గదా! చాలా రీసెర్చు ఇప్పుడు అంత ఈజీగా అయితే కాదు 100x కాయిన్‌ని ఫైండ్ ఔట్ జేయడము. అలా గాకుండా మీరేమనుకుండొచ్చు, సరే నేను ఈ ఫస్ట్ కాన్‌లో ఒక $10 దీనిలో $10 అలా అలా పెట్టుకుంటూ పోతే ఎన్ని $10 పెట్టినా గూడా మీరిప్పుడు 10 కాయిన్స్‌లో 10, 10 పెడితే 100 అవుతుంటది. మేబీ మీకు లక్కీగా ఒక కాయిను 10x అయినా గూడా సో, మిగతా 9 కాయిన్స్ అయితే పోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో, అది గూడా అంత మంచి ఆలోచన అయితే ఏం కాదు. సో, నెక్స్టు ఇంకొక కాయిన్ చూద్దాము. కొంచెము ఏంటంటే ట్రెండింగ్ నేమ్స్ ఉంటే బెటర్ మీమ్స్‌కి. డానా క్యాట్. సో, ఇప్పుడు క్యాట్ సీజన్ నడుస్తుంది. సో, లెట్స్ సీ దిస్ డానా క్యాట్. సో, డానా క్యాట్ అయితే చూడండి. ఈ లిక్విడిటీ లాక్ కాలేదు. అంటే వీళ్ళు ఇంకా లిక్విడిటీని లాక్ చేయలేదు. అలానే సోషల్స్ గూడా ఏం లేవు. ఆహ్, హోల్డర్స్ వచ్చేసి ఓకే. హోల్డర్స్ నాట్ బ్యాడ్. 649 ఉన్నారు. లిక్విడిటీ ప్రొవైడర్స్ కూడా 2 ఉన్నాయి. సో, బట్ ఎందుకంటే ఒక్కసారి ఈ టోకెన్ కాంట్రాక్ట్ చెక్ చేద్దాము. rug.xyzలోకెళ్ళేసి. సో, నేను ఆ టోకెన్ కాంట్రాక్ట్ కాపీ చేశాను. చెక్. ఓకే. లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎల్‌పీ అన్‌లాక్డ్. యాహ్! స్టిల్ ఇట్స్ షోయింగ్ ఎక్కువ
లిక్విడిటీ ప్రొవైడ్ అయితే అన్లాక్ అయింది అని చెప్తుంది. సో ఇది కూడా డేంజర్ అని ఉంది. సో అవసరం లేదు. ఒకసారి రగ్ డాట్ ఎక్స్వైజీ డేంజర్ అని చెప్పినప్పుడు దాన్ని అవాయిడ్ చేయడమే బెటరు. సో అలానే నేను ఇంకో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూశాను. అలా ఇప్పుడు ఒకటి ఇక్కడ ట్రంప్ అని చెప్పేసి ఇంకొక కాయిన్ వచ్చేసింది. ఇదైతే ఫుల్ ఇంకో చూడండి మొత్తము 1 అవర్లో ఓన్లీ అప్పే ఉంది. బట్ ప్రాబ్లం ఇది కూడా ఇక్కడ హోల్డర్స్ చూసుకుంటే ఓన్లీ 50 హోల్డర్సే ఉన్నారు. ఈ లిక్విడిటీ కూడా లాక్ కాలేదు. ఇక్కడ లాక్ సింబల్ రావాలి. నేను మీకు చూపిస్తాను ఒక ఎగ్జాంపుల్. నేను చాలా సార్లు ఈ లాక్ లిక్విడిటీ లేనిది తీసుకొని బర్న్ అయిపోయినాను. సో అది మాత్రం కేర్ఫుల్. దానివల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే ఈ వీళ్ళు మనము ఫస్ట్ 1-2 అవర్స్ పంప్ చేస్తారన్నట్టు ఈ టోకెన్స్ని. 1-2 అవర్స్ పంప్ చేసిన తర్వాత సడన్గా వీళ్ళు లిక్విడిటీని రిమూవ్ చేస్తారన్నట్టు. అంటే మనం బై చేయొచ్చు బట్ యూ కెన్ అంటే సెల్ చేయలేము అన్నట్టు ఆ కాయిన్స్ని. సో అది మాత్రం చాలా కేర్ఫుల్. నేను అప్పటి నుంచి అయితే డిసైడ్ చేశాను ఈ లాక్ లేకపోతే మాత్రం నేను అస్సలు బై చేయట్లేదు. సో దానివల్ల చాలా వరకు సేవింగ్ అయిపోయింది. ఒక ఫ్యూ కాయిన్స్ అయితే అలా కూడా లాస్ అయిపోయిన ఇన్సిడెంట్స్ అయితే ఉన్నాయి పాస్ట్లో. సో ఇది కూడా ఇంకా వదిలేస్తున్నాను ట్రంప్ కూడా. సో నెక్స్ట్ మళ్ళీ మన లిస్ట్కి వెళ్ళి అలానే చెక్ చేసుకుందాం. చూడండి ఇక్కడ ట్రంప్ మీదనైతే మనకి చాలా కాయిన్స్ ఉన్నాయి. యాక్చువల్‌గా ఈ మీమ్ కాయిన్స్ క్రియేట్ చేయడం చాలా ఈజీ. 5, 10 మినిట్స్‌లో కూడా క్రియేట్ చేయొచ్చు. అందుకోసమే సేమ్ పీపుల్ ఇలాంటి కాయిన్స్‌ని చాలా మటుకు క్రియేట్ చేస్తారు. సో మీరు ఇలానే కంటిన్యూయస్‌గా సెర్చ్ చేస్తుంటే మీకు ఏదో ఒక కాయిన్ దొరుకుతుంది. సో నేను ఒక ఎగ్జాంపుల్ అయితే ముందే రిసర్చ్ చేసి పెట్టాను. ఇది ఫిప్ కాయిన్ అని చెప్పేసి. సో ఇదేంటంటే పాంకీ విఫ్ హ్యాట్. సో ఇప్పుడు విఫ్ హ్యాట్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి వీళ్ళు పాంకీ విఫ్ హ్యాట్ అని చెప్పేసి క్రియేట్ చేశారు. బట్ ఇంకొక మెయిన్ ఏంటంటే ఈ కాయిన్స్ అన్నీ కూడా ఇప్పుడు మీరు $10 పెడితే అది $14, $15 అయిందనుకోండి. మీరు వెంటనే ప్రాఫిట్ తీసేసుకోవాలి. అమ్మ ఇంకా $100 అవుతుంది. అలా ఉంచితే నెక్స్ట్ డే కూడా ఏమవుతుందో చెప్పలేము. వెరీ వెరీ రిస్కీ. అండ్ మనం $10 ఇన్వెస్ట్ చేస్తే 12 కాగానే అట్లీస్ట్ ఒక $2 ప్రాఫిట్ అన్న తీసుకొని అట్లీస్ట్ మీ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాక్ చేసుకోవడం అయితే చాలా ఇంపార్టెంట్. సో ఈ పాంకి ఫ్యూ అవర్స్ అవుతుంది స్టార్ట్ చేసేసి. ఇప్పుడు చూస్తే ఇక్కడ నేను చెప్పాను కదా లిక్విడిటీ అయితే లాక్ ఉంది. సో వెబ్సైట్ ఉంది, ట్విట్టర్ ఉంది, టెలిగ్రామ్ ఉంది. సో వీళ్ళ వెబ్సైట్ ఒకసారి చూద్దాము. పవర్డ్ బై సొలానా. ఓకే. నాట్ బ్యాడ్ అనిపిస్తుంది. అంటే ఇంకా ఇది ఎగ్జాంపుల్ వెబ్సైట్ కాబట్టి నేను ఎక్కువ టైం తీసుకొని చూడట్లేదు. బట్ అట్లీస్ట్ సమ్ ఫన్నీ వెబ్సైట్ అయితే ఉంది. ఓకే. మేబీ ఫస్ట్ గుడ్ ఇంప్రెషన్. అలానే ఒకసారి ట్విట్టర్ చూద్దాము. సో ట్విట్టరు జస్ట్ ఓన్లీ 1 అవర్ బ్యాకే ఓపెన్ చేశారు. యాక్టివ్‌గా అయితేనే ఉన్నారు. సో ఫార్ ఓన్లీ 39 ఫాలోవర్స్. మోస్ట్‌లీ వాళ్ళ ఫేక్ ఫాలోవర్స్, ఫ్రెండ్స్ అలా అయి ఉండొచ్చు. బట్ దట్స్ ఫైన్. సో టెలిగ్రామ్ గ్రూప్‌లో 133 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు ఇప్పటివరకు. ఓకే. ఫస్ట్ 3 ఈ సోషల్స్ అయితే ఓకే అనిపిస్తుంది. నెక్స్ట్ చేయాల్సింది మనం కాంట్రాక్ట్. సో ఇక్కడికెళ్ళి కాంట్రాక్ట్‌ని కాపీ చేయండి. కాపీ చేసిన తర్వాత ఆహ్, సో ఆల్రెడీ నేను ఇక్కడ చేశాను. చెక్. ఓకే. చూడండి రిస్క్ అనాలిసిస్ గుడ్ అని వస్తుంది. లో అమౌంట్ ఆఫ్ ఎల్‌పీ ప్రొవైడర్స్ దట్స్ గుడ్. మ్యూటబుల్ మెటాడాటా సో దట్స్ గుడ్. బేసికల్లీ వన్స్ ఈ రగ్ డాట్ ఎక్స్‌వైజీలో కూడా అని వచ్చిందంటే మనం కొంచెం కాన్ఫిడెంట్‌గా ఉండొచ్చు. సో నేను మళ్ళీ డెక్ స్క్రీనర్‌లోకి వెళ్ళిపోతాను. డెక్ స్క్రీనర్‌లోకి వెళ్ళిపోయి ఒకసారి హోల్డర్స్ చూద్దాం. హోల్డర్స్ చూస్తే అంటే ఎంతమంది కొన్నారని చెప్పేసి. ఆహ్ 722 హోల్డర్స్ ఉన్నారు. ఒక్కొక్కసారి వీళ్ళు కూడా సేమ్ పర్సన్ మల్టిపుల్ వాలెట్స్ క్రియేట్ చేస్తుంటారు. అది కూడా మనం గుర్తుంచుకోవాలి. బట్ ఓకే. నాట్ బ్యాడ్. మనం ఇదివరకు దాకా చూసిన వాటిలలో ఇది కొంచెం బెటర్ అనిపిస్తుంది. 722 ఆహ్, అప్ అండ్ డౌన్ ప్రైస్ అయితే ఉంది. సో ఇప్పుడు ఇంకా ఇవి చూసాము. నెక్స్ట్ ఏంటంటే మనం బై చేయాలని డిసైడ్ అయ్యామనుకోండి. సో ఇక్కడ మనకు ఆప్షన్ ఉంటుంది చూడండి. ట్రేడ్ ఆన్ రేడియం అని చెప్పేసి. సో దీని మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ రేడియం డెక్స్ ఓపెన్ అవుతుంది. సో రేడియం డెక్స్ ఎందుకు ఓపెన్ అవుతుందంటే ఇది సొలానా బేస్డ్ మీమ్ కాయిన్ కాబట్టి రేడియం డెక్స్ ఓపెన్ అయింది. సో ఇక్కడ చూడండి యూఎస్డి పిఫ్ అని డైరెక్ట్ వచ్చేసింది. సో నేను ఫస్ట్ టైం ఈ కాయిన్ కాబట్టి ఒక $5 తీసుకుందాము. చూద్దాం ఎంత అవుతుందో. $10కి నాకు 1988 వస్తుంది. $5 ఓకే. రిస్కీ కాయిన్. సో ఎక్కువ అవసరం లేదు. జస్ట్ $5 ట్రై చేద్దాం. స్వాప్ అని కొట్టండి. చూడండి ఫెయిల్డ్ వస్తుంది సమ్ రీజన్.
ట్రాన్సాక్షన్ ఇనిషియేటింగ్ మళ్ళీ సో మనం ఫాంటమ్ వాలెట్లో కన్ఫర్మ్ చేసేయాలి. నేను ఇక్కడ మేబీ మీకు స్క్రీన్ మీద కనబడుతుండొచ్చు. వేరే ఫాంటమ్లోనైతే కన్ఫర్మ్ చేశాను ట్రాన్సాక్షన్ ఇనిషియేటింగ్. సో ఒక్క సెకండ్ అయితే మనకి ట్రాన్సాక్షన్ ప్రాసెస్ అవుతుంది. ఒక్కోసారి ఈ మధ్య సోలానా కొంచెం స్లో అయితే ఉంటుంది. ట్రాన్సాక్షన్ ఇనిషియేటింగ్ స్వాప్ ఇంకా కూడా రన్ అవుతుంది. సో మనం ఇక్కడ దీనిపైన క్లిక్ చేసినాం అనుకోండి, ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్ మనకు బ్లాక్ ఎక్స్‌ప్లోరర్‌లో ఓపెన్ అవుతుంది. సో అనేబుల్ టు లొకేట్ హ్యాష్ అని వస్తుంది. అంటే ఇంకా ప్రాసెస్ కాలేదు. ఆహ్, ఈ మధ్య లాస్ట్ 1 వీక్ నుంచి సోలానా అయితే కొంచెం స్లోనే ఉంది. సో చూద్దాము. ఇంకో ఫ్యూ సెకండ్స్ వెయిట్ చేస్తే మనకి ఏ విషయం ఏం తెలుస్తుంది. బట్ మీరు అర్థం చేసుకున్నారు కదా! ఇది ఉ మొత్తం స్టార్టింగ్ టు ఫినిష్ వరకు బై అండ్ సెల్ ప్రాసెస్. వన్స్ ఒకసారి ఇది బై చేసిన తర్వాత ఈ టోకెన్స్‌ని మనం యాజ్ ఇట్ ఈస్‌గా సెల్ చేసుకోవచ్చు. బట్ మేజర్‌గా మీరు చూసుకోవాల్సిందయితే ఇవి. ఇంకా మీరు డెక్ స్క్రీనర్ గురించి ఏమన్నా క్వెషన్స్ ఉన్నా కూడా నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో నేను చెప్పినట్టు ఇంకా కూడా కొన్ని టూల్స్ ఉంటాయి. టోకెన్ ఫేకా కాదా అని తెలుసుకోవడానికి. బట్ అట్‌లీస్ట్ ఈ రగ్ డాట్ ఎక్స్‌వైజీ అనేది గుడ్ స్టార్టింగ్ పాయింట్. అండ్ ఆల్వేస్ మేక్ ష్యూర్ ఈ లిక్విడిటీ అనేది లాక్ అయి ఉండాలి. సోషల్స్ గుడ్ ఉండాలి. అలానే హోల్డర్స్ కూడా ఎంతమంది ఎక్కువ ఉంటే అంత బెటర్ అన్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డోజ్, షీబా, పేపే చూడండి. ఎందుకంటే కమ్యూనిటీ సపోర్ట్. ఎక్కువ వాలెట్స్ వాటిని బయింగ్ సెల్లింగ్ చేస్తుంటే మనకు ఆ కమ్యూనిటీ ఇంటరాక్షన్ గానీ, వాళ్ళే మార్కెటింగ్ చేయడం గానీ, ఇప్పుడు మీరు ఎవరైనా ఫ్రెండ్స్ అడిగినా డోజ్ షిబా అంటే మేబీ మీరు బై చేస్తే వాళ్ళని కూడా బై చేయమని చెప్తుంటారు. అట్లా కమ్యూనిటీ మార్కెటింగ్ అవన్నీ కూడా ఉంటాయి. సో ఎక్కువ హోల్డర్స్ ఉంటే ఎంతమంది హోల్డర్స్ ఉంటే అంతమంది బెటర్. అలానే లిక్విడిటీ ప్రొవైడర్స్ కూడా ఎక్కువ ఉన్నా కూడా బెటర్. బట్ ఏంటంటే ఇది కూడా చూడండి ఇక్కడ బర్న్డ్ అంటే ఆ లిక్విడిటీ కూడా మొత్తం లాక్ అయిపోయింది. అది మాత్రం మేక్ ష్యూర్ కంపల్సరీ ఈ లాక్ సింబల్ ఉంటేనే బై చేయండి. మీరు ఇంకా ఏ కాయిన్ బై చేసినా కూడా స్వాప్ ఫెయిల్ అయింది. మళ్ళీ ట్రై చేస్తున్నాను. మేబీ సోలానా కంజెషన్ ఉందనుకుంటా. ఓకే, లెట్స్ సీ. Transaction initiating. This transaction reverted during simulation. సో యాహ్! ఏ టోకెన్ బై చేసినా గూడా అవి మాత్రం కంపల్సరీ చూసుకోండి ఈ 3. బట్ నాట్ మోర్ దెన్ $50, $100 కంటే ఎక్కువైతే ఇన్వెస్ట్ చేయకండి. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టు ఈ కాయిన్స్ ఫ్యూ అవర్స్‌లో గూడా ఎళ్ళిపోవచ్చు మార్కెట్ నుంచి. ఇవి ఇప్పుడు ఏమవుతుందంటే ఇలానే కొన్ని కాయిన్స్ ఏదన్నా ఇందులోకెళ్ళి పాపులర్ అవుతున్న కొద్దీ మేబీ 100, 200 మిలియన్ మార్కెట్ క్యాప్ వస్తే అప్పుడు ఈ కాయిన్స్ మనకి కాయిన్ గెకోలో, కాయిన్ మార్కెట్ క్యాప్‌లో వస్తుంటాయి. అలా రాకుండా చాలా మటుకు స్వాప్ కన్ఫర్మ్డ్. ఫైనల్‌గానైతే మనకి స్వాప్ కన్ఫర్మ్ అయిపోయింది. సో, ఇప్పుడు నేను $5 వర్త్ ఆఫ్ ఇది పిఫ్ అయితే కొన్నాను. సో, నాకు 1249 పిఫ్ అయితే వచ్చింది. సో, వీటిని చూద్దాం ఇప్పుడు కరెంట్ వాల్యూ ఎంతుందో మళ్ళీ సెల్ చేస్తే. సో, మాక్సిమం 1249 ఉంది గదా! సో, 540 వస్తుంది. సో, మనము స్పెండ్ చేసింది 500. సో, 540 అయితే వస్తుంది. బట్ నేను ఇప్పుడేం సెల్ చేయను. చూస్తాను. ఇంకా కొద్దిసేపు ఉన్న తర్వాత ప్రైస్ యాక్షన్ ఎలా ఉంది అని చెప్పేసి. ఇక్కడ నేను 5 మినిట్స్, 1 మినిట్ చార్ట్ కూడా చేంజ్ చేసి చూసుకోవచ్చు. సో, ఇప్పుడైతే అప్ ఉంది. బట్ ఇలాంటి కాయిన్స్ కపుల్ ఆఫ్ అవర్స్ కంటే ఎక్కువ ఉంచకపోవడమే బెటరు. మాక్సిమం 24 అవర్స్‌లోనే సెల్ చేయడం బెటర్. ఎందుకంటే ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు. ఈ క్రియేటర్స్ ఏం చేస్తారంటే ఈ కాయిన్‌ని క్రియేట్ చేస్తారు, పంప్ చేస్తారు. ఒక ఫ్యూ హండ్రెడ్, 1,000,000, 2,000,000 ప్రాఫిట్ రాంగానే మళ్ళా దీన్ని పక్కన పడేసి కొత్త కాయిన్స్ క్రియేట్ చేస్తూనే ఉంటారు కాన్స్టెంట్‌గా. సో, ఇలాంటి కాయిన్స్ ఏదన్నా ఇంకా బాగా సక్సెస్‌ఫుల్ అయ్యి పెపే గాని అలా డోజ్, షిబా స్థాయికి వెళ్తాయి. బట్ అది కావాలంటే చాలా టైం పడుతుంది. అంతకంటే ముందు అయితే మీరు $50 పెట్టినా, $10 పెట్టినా వాటెవర్ మనీ మీరు హ్మ్, అది కొంచెం 2x కాగానే మొత్తం వెనక్కి తీసుకోవడం బెటర్. ఆ ప్రాఫిట్‌ని అలా వదిలేస్తే ఇంకా కాయిన్ హ్యూజ్‌గా రన్ అవుతే మీకు ప్రాఫిట్ అయితే వస్తుంది. ఇది మెయిన్ డెక్స్ స్క్రీనర్‌ను వాడి ఈ 100x, 10x కాయిన్స్‌ని కూడా ఫైండ్ ఔట్ చేయడం, వాటిని బై చేయడం చూసారు కదా! అంత సింపుల్ అయితే కాదు.
కాదు. సో, మనము టైము, ఎఫర్ట్ అయితే పెట్టాలి. నేను ఈ మధ్య ఇలాంటి ట్రేడింగ్ చేయట్లేదు. ఎందుకంటే చాలా టైమ్ కన్జ్యూమ్ అవుతుంది. నాకు నా రెగ్యులర్ ఆఫీస్ వర్క్ కూడా ఉంటుంది కాబట్టి ఇది ట్రేడింగ్ చేయాలంటే కంపల్సరీ నేను ఇంకా చాలా టైమ్ స్పెండ్ చేయాలి రీసెర్చ్ చేస్తూ. ఇప్పుడు సడెన్‌గా పంప్ అయినప్పుడు మనం సెల్ చేయాల్సి ఉంటుంది. డంప్ అయినప్పుడు బై చేసుకోవడం. సో, అంత టైం ఉండట్లేదు కాబట్టి నేను ఎక్కువ ఈ మీమ్ కాయిన్స్ అయితే ట్రేడ్ చేయట్లేదు. సో, డిపెండింగ్ ఆన్ మీ టైము, మీ అవైలబిలిటీ ఎంత రిస్క్ తీసుకోవాలంటారో దానిపైన కూడా దాన్ని బట్టి మీరు ట్రేడ్ చేయొచ్చు. బట్ ఆల్వేస్ రిమెంబరు ఇదైతే ఆల్మోస్ట్ ఈక్వల్ టు గ్యాంబ్లింగ్. సో, రిస్కీ కాబట్టి ఆలోచించుకొని మీరు ఓన్లీ 1% మీరు టోటల్ క్యాపిటల్ 1000 అయితే మేబీ ఒక $50 అట్లా 1, 2% ఇంకా లెస్ దెన్ దట్ అది ఇన్వెస్ట్ చేయడం బెటరు. సో, ఏమన్నా ఈ ప్రాసెస్ పైన ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్స్‌లో చెప్పండి. మీరు ఓవరాల్‌గా ఈ వీడియో ఎలా ఉందో కూడా నాకు కామెంట్స్‌లో చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు క్రిప్టో బడీ. థాంక్ యూ.